జై శ్రీరామ్. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై బీజేపీ తలపెట్టిన ప్రోగ్రాంకి ఇంతమంది పెద్దలందరూ రావడం చాలా సంతోషకరం. ఇప్పటికీ చాలా జాప్యం చేశారు. ఎందుకని చేస్తున్నారో కూడా ఇంతవరకు అర్థం కాని విషయం. ఒకప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడిన వారు ఇప్పుడు ఏమని మాట్లాడాలో మీరే చెప్పాల్సిన అవసరం. సొంత ఇంటి మనుషుల పైన కూడా ట్యాపింగ్ చేయించి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పైన కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రైట్ టు ప్రైవసీ అనేది మన కాన్స్టిట్యూషన్ లో రాస్తుంది. రైట్ టు ప్రైవసీని మీరు ఏ విధంగా ఉల్లంఘించి ఒక పర్సనల్ లైఫ్ ని కూడా మీరు ట్యాపింగ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. టెర్రరిస్టులకి దేశ భద్రతని కాపాడవలసిన సమయంలో మీరు చేస్తే ట్యాపింగ్ అది సమంజసంగా మేము భావించవచ్చు. కానీ బ్యూరోక్రాట్స్ మీద, పొలిటీషియన్స్ మీద, ప్రతిపక్షాల పార్టీ సభ్యుల మీద, మీడియా మీద, జర్నలిస్టుల మీద కూడా మీరు ట్యాపింగ్ చేస్తున్నారు అంటే ఉద్యమకారుడని మీరు ఏ విధంగా చెప్పుకుంటున్నారో కేసీఆర్ ని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే వీరందరిపై చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు ముందు వేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.